రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సిఆర్పీఎఫ్ 223 బెటాలియన్ ఆపరేషన్ సక్సెస్ అయింది. సుక్మా జిల్లా చింతలనారు పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2024 సంవత్సరంలో ఇద్దరు గ్రామస్తుల కిడ్నాప్ హత్య కేసులో ఈ ముగ్గురు నక్సలైట్లు నిందితులుగా ఉన్నారు. ఇందులో ఒకరిపై 2 లక్షల రివార్డు కూడా ఉంది. అరెస్ట్ అయిన నక్సలైట్లది చింతలనారు పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జబ్బగట్ట గ్రామ నివాసితులుగా గుర్తించారు. ఇన్ఫార్మర్ నుంచి అందిన సమాచారంతో చింతలనారు పోలీసు స్టేషన్ నుంచి కిస్తవరం గ్రామం మరియు పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేశారు పోలీసులు. మడ్గం భీమా, మడ్గం లక్మా, హెమ్లా నంద అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన మావోయిస్టులపై ఐపీసీ సెక్షన్లు 147, 148, 149, 323, 450, 364, 392, 302, 201, 506 కింద కేసు నమోదయ్యాయి. ముగ్గురు మావోయిస్టులను రిమాండ్పై జైలుకు తరలించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సిఆర్పీఎఫ్ 223 బెటాలియన్ ఆపరేషన్ సక్సెస్ అయింది. సుక్మా జిల్లా చింతలనారు పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు మావోయిస్టులను అరెస్టు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2024 సంవత్సరంలో ఇద్దరు గ్రామస్తుల కిడ్నాప్ హత్య కేసులో ఈ ముగ్గురు నక్సలైట్లు నిందితులుగా ఉన్నారు. ఇందులో ఒకరిపై 2 లక్షల రివార్డు కూడా ఉంది. అరెస్ట్ అయిన నక్సలైట్లది చింతలనారు పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జబ్బగట్ట గ్రామ నివాసితులుగా గుర్తించారు. ఇన్ఫార్మర్ నుంచి అందిన సమాచారంతో చింతలనారు పోలీస్ స్టేషన్ నుంచి కిస్తవరం గ్రామం మరియు పరిసర ప్రాంతాలలో సెర్చ్ ఆపరేషన్ చేశారు పోలీసులు. మట్కం భీమా, మట్కం లక్మా, హెమ్లా నంద అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్ట్ అయిన మావోయిస్టులపై ఐపీసీ సెక్షన్లు 147, 148, 149, 323, 450, 364, 302, 392, 201, 506 కింద కేసు నమోదయ్యాయి. ఇక ముగ్గురు మావోయిస్టులను రిమాండ్పై జైలుకు తరలించారు.